దోస గింజల పొడి. దోస గింజలు ఒక్కొక్కసారి చేదు ఉంటాయి దోసకాయల్లో. అలాగే మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, నాకు చాలా నచ్చేది. అమ్మ కూడా ఎప్పుడైనా చేస్తుందన్నమాట. అంటే నాన్నగారికి నచ్చదు కాబట్టి చేస్తే మేమే తినేవాళ్ళం. ఇప్పుడు మనం ఇది టర్బూజాతో అనమాట. ఆ గింజలన్నీ తీసి ఇలా ఒక జల్లెడలో వేసి కండంతా పోయేట్టుగా శుభ్రంగా కడుక్కుని ఎండకు ఆరబెట్టుకోవాలి ఒక కవర్ మీద పెట్టి. ఆరిన తర్వాత ఇదిగో ఇలా అయిపోతాయి కదా. అప్పుడు మనం వాటిని ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది దానిలోకి వెళ్ళిపోదాం. ఇలాగ ఎండబెట్టుకున్న గింజల్ని బాణల్లో డ్రై రోస్ట్ నూనె లేకుండా వేయించుకోవాలి. చిట్టపట్టలాడేదాకా ఇలా వేయించుకోవాలి. తర్వాత ఇవి పక్కన పెట్టుకొని నువ్వులు వేసుకోవాలి. మన గింజలకు తగినట్లుగా నువ్వులు తీసుకొని అవి కూడా చిటపట్లాడేదాకా వేయించుకుందాం. నువ్వులు త్వరగానే వేగిపోతాయి. ఏ కారపొడికైనా కొద్దిగా శనగపప్పు కూడా వేసి వేయించుకొని పొడి చేసుకుంటే అప్పుడు పొడిలానే ఉంటుంది. ఈ పొడి ఇడ్లీలు దోశల్లోకే కాదు, దోశలు చేసినప్పుడు దోశల మీద చల్లుకొని తినడానికి కూడా బాగుంటుంది. అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. కాకపోతే పొడి ఏది తిన్నా గొంతుకు పట్టకుండా నెయ్యి వారి ఇష్టాన్ని బట్టి నూనె కూడా వేసుకోవచ్చు. మా వాళ్ళు నూనె వేసుకుంటారు పొళ్ళల్లో, అందుకని చెప్తున్నాను. ఇవి కొంచెం సిమ్లో పెట్టుకొని లేత సెగ మీదనే వేయించుకోవాలి. తక్కువ మంటతోనే వేయించుకోవాలి. పూర్తిగా వేగిన దాకా కలుపుతూ ఉండాలి. దోరగా శనగపప్పు వేగిన తర్వాత అవి తీసేసి మినపప్పు కొద్దిగా వేసుకోవాలి. పొట్టు మినపప్పు అయితే బాగుంటుంది, నేను అదే వాడతాను. ఇప్పుడు అయిపోయాయి, షాప్లో కూడా దొరకలేదు కాబట్టి మామూలు మినపప్పే, చాయ్ మినపప్పే వాడుతున్నాను. ఇవి గుళ్ళు కాకుండా మామూలు మినపప్పు అయినా పర్వాలేదు. మినపప్పు బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. తీసి పక్కన పెట్టుకొని ఎండుమిరపకాయలు వేసుకోవాలి తగిన. ఎండుమిరపకాయలు నూనెలో వేయించట్లేదు కాబట్టి ఘాటు ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా వేయించండి, పొగ వచ్చేసి మాడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇవి చల్లారిన తర్వాత ఉప్పు వేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఉప్పు మీకు తగినంతగా మీ ఉప్పు ఉపదానాన్ని బట్టి వేసుకోండి. వేసుకొని మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. టర్బూజా గింజల పొడి రెడీ. ఈ కారపొడి కొంచెం బరకగా చేసుకుంటేనే బాగుంటుంది. దీనిలో నెయ్యి వేసుకొని అన్నంలో కూడా తినొచ్చు. సూపర్గా ఉంటుంది. ట్రై చేస్తారా మరి మీరు కూడా?